కానీ ఈ టైంలో మీకు సపోర్టర్‌గా ఆహ్, మీ అత్తమామలు గాని, అటు దాసరి గారు గాని ఉన్నట్టయితే ఇంత దాకా వచ్చేది కాదేమో అనేది కూడా ఒకటుంది. మీ మీ ఫీలింగ్ 100% అండి. కదా! పెద్దోళ్ళుంటే అదే. ఉంటే ఇప్పుడు పెద్దోళ్ళుంటే ఫస్ట్ ఏం చేస్తారు? కూర్చొని పెడతారు గదా! హ్మ్. ఇక్కడ కూర్చొని పెట్టే మీరు పెద్దవాళ్ళు లేరు. కరెక్ట్. కూర్చొని పెట్టే పెద్దవాళ్ళు లేరు. అంతే. మీకు ఎవరు సపోర్టర్‌గా ఉన్నారండి? ఇప్పుడు ఈ ఈ టైం మొత్తంలో కూడా మీ ఫ్రెండ్స్‌లో కావచ్చు ఎక్కువ? యూనివర్స్ సపోర్ట్‌గా ఉందండి. ఓకే. హ్మ్. ప్రకృతి సపోర్ట్‌గా ఉంది. ఓకే. యాస్ సింపుల్ యాస్ దట్. నిజం సపోర్ట్‌గా ఉంది. ఆహ్, హ్మ్. దట్స్ వై కంప్లీట్ ఫోకస్ నా మూవీస్ గాని, ఇది గాని మీరు చూసుంటే కూడా నా ప్రాజెక్ట్స్ అవన్నీ మొత్తం పోస్టర్స్ హ్మ్. చూసుంటారు. హ్మ్. హ్మ్. అవును. అండ్ ఈవెన్ ద స్క్రిప్ట్స్ ఐయామ్ గెట్టింగ్ ఇప్పుడు ద నెక్స్ట్ లైనప్ గాని, ఆ! దేవుడి దయ వల్ల చాలా బావుంది. అండ్ ఈరోజు 'భైరవం' గూడా ఇన్ని జరుగుతున్నా నాకు 'భైరవం' సక్సెస్ ముందు, 'భైరవంలో' నాకు జనాలిచ్చే ప్రేమ ముందు, కాస్తో కూస్తో వచ్చిన నాకు మంచి పేరు బాగా చేశానని అది చెప్పడం వాటిల్లోని చూసుకునే ఆనందం అది వెయ్యింతలుందండి. ఎందుకు దాన్ని దాన్ని వెలగట్లేరు. 'మిరాయ్' అసలు అదే అదరగొ నెక్స్ట్ 'మిరాయ్.' ఆ! సో, దాన్ని ఎలా వెళ్ళగడతారండి ఆనందాన్ని. సో, హ్మ్. నాకు దేవుడు ఒక దారి చూపిచ్చాడు. ఆ దారి వైపు వెళ్తున్నాను. అండ్ నాకింత ప్రేమ చూపిస్తున్నారు. 9 సంవత్సరాల తర్వాత వస్తే ఆ థియేటర్‌లో అరుపులు, అవన్నీ ఆ వీడియోలు చూస్తుంటే నాకు కళ్ళలో నీళ్లాగలేదు ఫస్ట్ రోజంతా. ఆ వారంతా అలాగే ఉన్నింది.